ఒక్క గ్లాసు నీళ్ళల్లో ఆ ఒక్కటి వేస్తే మీరు కోటీశ్వరులే. ఎలా అంటారు ఫ్రెండ్స్? నరుడు దృష్టి తగిలితే నల్లరాయైనా పగిలిపోతుంది అంటారు. ఇది చాలామంది నమ్మకం కూడా. కొంతమంది దీన్ని నమ్ముతున్నారు కూడా. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ నరఘోష బారిన పడతారని కొంతమంది చెబుతూ ఉంటారు. అలాంటి వారు ఈ దోషం నుంచి తప్పించుకొని ధనాన్ని సంపాదించుకునేందుకు నిమ్మకాయ ఉపయోగపడుతుందని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. అందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుందనేది అందరికీ తెలిసిందే. ఇదొక్కటే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు. అలాగే నిమ్మకాయలకు దృష్టి దోషాలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయని చాలామంది నమ్మకం. చాలామంది వ్యాపారస్తులు ఇప్పటికీ ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి దేవుని ఫోటోల వద్ద ఉంచుతూ ఉంటారు. కొంతమంది వ్యాపారస్తులు తమ షాపుల ముందు అంటే గుమ్మం ముందు పైభాగంలో నిమ్మకాయను వేలాడకడతారు. అలా చేస్తే తమ షాపును నాశనం చేయాలన్న దుష్టశక్తుల నుంచి కాపాడుకుంటామనేది షాపు యజమానుల నమ్మకం. మంత్రతంత్రాల్లో నిమ్మకాయ ప్రధాన పాత్రగా భావిస్తారు. అలాగే గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 4 నిమ్మకాయలు, లవంగాలను పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉంటే ఎలాంటి దుష్టశక్తులు దరిచేరవని శాస్త్రం చెబుతుంది. వ్యాపారాల్లో నష్టం ఉంటే ఒక నిమ్మకాయను షాపు గోడలకు అద్ది ఆ నిమ్మకాయ 4 దెబ్బలుగా చేసి ఒక్కో మూల విసిరి పారేస్తే ఆ తర్వాత లాభాలన్నట. అలాగే ఇంటి ఆవరణలో వాస్తు దోషం ఉంటే నిమ్మ చెట్టును పెంచితే మంచిదట. హాల్లో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయను అందులో వేసి హాలులో ఉంచితే దుష్ట దోషాలు పోయి ధనం దానికదే పరిగెత్తుకుంటూ వస్తుందట. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ప్రయత్నించండి, ధనవంతులు కండి.